ఆకాశవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముగింపు గురించి మనం ఆలోచించేటప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రభువు మనకి ఒక చివరి ముగింపులో, ఆ తుది తీర్పులో మనకు నిర్ణయించుకునేటువంటి మన జీవన స్థాయి ఎటువైపు మనం రొగుతూ ఉన్నాం అనేటువంటి ప్రయాణంలో ఎటువైపు మనం రొగుతూ ఉన్నాం అనేటువంటి ఆలోచన మనకి ఎంతైనా అవసరం. ఈ దినాలలో మనం చేసే ప్రార్థన, ఇతర పుణ్యక్రియలన్నిటినీ కూడా మనం ప్రభువు ఇచ్చేటువంటి ఆ యొక్క పూర్ణ ఫలాన్ని, ప్రతిఫలాన్ని మనం జీవిత చరమాంకంలో, చివరి దశలో పొందటానికి. అందుకు గాను ద లాస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పుకి మనం బద్ధులమై ఉండాలి. ఆ ఉండవలసిన పరిస్థితి అంటూ, ఆ స్థాయి అంటూ వస్తుంది. అప్పటికి గాను ముందు నుంచి మనం ఎలా సిద్ధపడుతున్నాం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం. థామస్ ఎకంపస్ గారు మనకి రాసినటువంటి ఈ పుస్తకంలో మరి థర్డ్ బుక్ 14th and 15th చాప్టర్స్లో, మూడో పుస్తకం 14, 15 అధ్యాయాల్లో దేవుని తీర్పు అనేటువంటి విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. అందుకు గాను మనల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాడు. టు బీ అలర్ట్. దేవుని సన్నిధిలో ఉండినటువంటి దూతలే నక్షత్రాల్లాగా ఏమీ కాకుండా రాలిపోతూ ఉన్నాయి. ఇక నేను ఏమాత్రము అతని తీర్పు ముందు నిలబడి ఉండగలనా అనే ప్రశ్నతో ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు తన సన్నిధానంలో ఉండటానికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని కల్పించి, ఆయన సన్నిధిలో ఉండటానికి ఏర్పాటు చేసినటువంటి దూతలే మరి ఆ యొక్క పవిత్ర స్థానాన్ని పోగొట్టుకొని మన నక్షత్రాల వలె కిందకి ఏమీ కాకుండా అవి క్రిందకి రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి అతి సాధారణ స్థితిలో ఉన్నటువంటి నీవు మానవుడివి, అతని తీర్పుకి నువ్వు ఒక రోజున ఎదుర్కోవలసి ఉంటుంది, దానికి సిద్ధపడవలసి ఉంటుందని హెచ్చరిక వాక్యంతో మరి మనం చూస్తూ ఉన్నాము. కీర్తనాకారుడు 29వ కీర్తన 6వ వచనములో పలికినట్లు, అదేవిధంగా 117వ కీర్తనలో 2వ వచనంలో పలుకుతూ ఉన్నట్లు, మా పవిత్రత కానీ విజ్ఞానము కానీ ఏమాత్రము, పవిత్రతకు కానీ నిర్మలత్వానికి కానీ తావు లేనటువంటి మేము ఏమాత్రము, మేము ఊబిలోనికి చిక్కి నశించిపోయేటువంటి జీవితంలో ఉండటం అనేటువంటి స్థాయిని గుర్తించమంటున్నాడు. ఒకవైపున దేవుని తీర్పు, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అనే ఆలోచన మనకు వచ్చేటప్పుడు, అతను న్యాయ తీర్పరిగా ఆ యొక్క తీర్పుని విధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అనుకునేటప్పుడు, నేను ఏ స్థాయిలో జీవిస్తూ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఒకవేళ నేను ఊబిలో ఇంకా ఉండి చిక్కుకొని నశించిపోయేటువంటి ఆత్మీయ జీవన పరిస్థితుల్లో ఉన్నానా, పవిత్రత కానీ విజ్ఞానము కానీ పవిత్రతకు సంబంధించిన నిర్మలత్వం కానీ నాలో చోటు చేసుకోకుండా ఉండేటప్పుడు, మరి నేను ఆయన సన్నిధిలో నిలవటానికి ఏపాటి వాడను అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఆయన తీర్పుకు ముందుగానే మనం అలర్ట్ అయి అప్రమత్తమై మేల్కొని ఈ విధంగా ప్రార్థించాలని ఈ భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఓ దేవా, నన్ను నీకు నేను పూర్ణంగా అర్పించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేనేపాటి వాడను, నేనేమాత్రం శూన్యంగా ఉన్నటువంటి వాడను, ఏమీ లేని వాడను. కాబట్టి ఈ పరిస్థితుల్లో నన్ను నేను మీకు పూర్ణంగా అర్పించుకుంటున్నాను దేవా అని దాసోహమయ్యేటువంటి పరిస్థితిలో మనం ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఐఎమ్ నథింగ్, ఏపాటి వాడను, ఏమీ లేనివాడని, ఏమీ కానివాడనే అనేటువంటి స్థాయిని మనం గుర్తించేటప్పుడు, నా గొప్పతనం ఏముంది, నేను గర్వించడానికి నా గొప్పతనం ఏముంది అనే ఆలోచన కలిగినప్పుడు మనం ఆయన యొక్క తీర్పుకి విధేయులమై విధేయతతో కూడినటువంటి సిద్ధపాటులో ముందుగా ఉంటామని.
అప్పుడు మనం ఈ వెయిన్ గ్లోరీ, అనవసరమైనటువంటి గొప్పతనం కోసం, డాంబికమైన విధానం కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం, పొగడ్తల కోసం చేసే పనులు, ఈ నెగెటివ్ వేస్ అన్నీ కూడా మన నుంచి మనం వదులుకోవడానికి అవకాశం ఉంటుంది అని. కీర్తన 29:16 వాక్యంలో విన్నట్టుగా, ఎవరు అట్టి మనిషిని పైకి లేవనెత్తలేరు, వారి మాటలు శూన్యము. దేవుని శక్తి ప్రభవించేది కాబట్టి దాని ముందు ఈ మానవుడు నిలవటానికి ఏపాటివాడు అని. మరి అనంతమైన దేవుని యొక్క శక్తి ప్రభవించేటువంటి శక్తివంతమైనటువంటి వెలుగై ఉండేటప్పుడు, మరి ఈ శూన్యపు మాటలు మాట్లాడేటువంటి మనము, మన జీవితం ఏపాటిది అని మనం నిరంతరం ఆలోచన చేస్తూ ఉండాలని ఈ గ్రంథంలో, మరి 3వ పుస్తకం 14, 15 అధ్యాయాల్లో, చాప్టర్స్లో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుని తీర్పు అనేటువంటిది తథ్యం. ద జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రభువే స్వయంగా తుది తీర్పులో ఆ వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నాడు. దాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా, జవాబుదారులంగా, జవాబు చెప్పేవాళ్ళంగా మన జీవితంలో మనం ఎలా కొనసాగించాం అనేటువంటి ఒక ముగింపుని మనం ఒక బదులు చెప్పవలసిన వ్యక్తులంగా నిలబడవలసినటువంటి వాళ్ళమే. ఈ స్థాయి మనకు గుర్తొచ్చేటప్పుడు, ఈ స్థాయి మన యొక్క ఆలోచన మదిలో ఉండేటప్పుడు, దానికి తగ్గట్టుగానే జీవిత అడుగులను మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు మనల్ని శుభ్రం చేసుకునేటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్తూ ఉంటాము. ఒకానొక పర్యాయము జాన్ వాన్ మేకర్ అనేటువంటి ఒక అమెరికాలో ఒక ప్రసిద్ధ వ్యాపారి. ఆ వ్యాపారి సామాజిక నాయకుడిగా ఎదిగాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సామాజిక నాయకుడిగా పరిపాలనలో ఆ యొక్క అంతస్తు ఒకటి ఒకటి పోయిన తర్వాత అనుకోకుండా వ్యాపారిగా కూడా తన యొక్క స్థాయి పూర్తిగా పడిపోయినటువంటి తరుణంలో అతడు ఒక్కొక్క అడుగు దిగజారుతూ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన మరొకరి దగ్గరికి వెళ్ళి ఒక పని చేసుకోవాల్సిన, ఉద్యోగం చేసుకోవాల్సిన స్థాయిలోనికి కిందకి దిగజారిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి వేరొక వ్యక్తి దగ్గరికి నిరుద్యోగిగా వెళ్తాడు. నాకు ఏదైనా పని ఇప్పించండి, ఉద్యోగం ఇప్పించండి అని. ఈ వచ్చిన వ్యక్తిని ఆ పని కల్పించే వ్యక్తి గుర్తించాడు. ఈయన ఒకప్పుడు చాలా గొప్ప వ్యక్తే. సామాజికంగా, వ్యాపారపరంగా అయితే అనేక విధాలుగా తప్పులు చేస్తూ ఆ స్థాయికి ఎదిగినటువంటి వాడే. అనేక విధాలుగా అనేక మందికి అన్యాయం చేసి, మోసం చేసి ఆ స్థాయికి ఎదిగిన వాడే అని తెలుసు. కానీ వచ్చినటువంటి వ్యక్తిని ఆహ్, సరే చూద్దాం, ఆయనలో ఈ జీవితంలో ఈ పరిస్థితి మారి ఇంతటి వేరొకరి దగ్గరికెళ్ళి పని, ఉద్యోగం అడుక్కునే స్థాయికి వచ్చాడు కాబట్టి ఈయనలో ఏదైనా మార్పు వచ్చిందా అనేటువంటి ఆలోచనతో, సరే నాకు సరిపడినంత మంది పనివాళ్ళు ఉన్నారు. కానీ మీరింతగా పని అడుగుతున్నారు కాబట్టి నేను కొన్ని పనులు మీకు చెప్తాను. అవి చేయటానికి మీరు సిద్ధపడితే నేను మిమ్మల్ని పనిలో చేర్చుకోవటానికి ఆహ్, సరే అని అంటాను అని అన్నాడు. అలాగే పర్వాలేదు చెప్పండి, ఏ పనైనా నేను చేస్తాను అని చెప్పినప్పుడు, మరి అతని ఆఫీసు, ఆ కంపెనీ అంతా కూడా గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్‌తో చక్కగా ఉంది. అయితే వచ్చినటువంటి వానికి పనేం చెప్పాడంటే, "నీవు ఈ గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్, ఈ కిటికీలు వీటన్నిటికి కూడా దుమ్ము ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, నీట్‌గా వాటిని తయారు చేసి శుభ్రం చేసే పని ఉంది. ఇది నీవు ఒప్పుకున్నట్లయితే నీవు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు" అనే కండిషన్ చెప్పాడు. ప్రతిరోజు నువ్వు ఆ కిటికీలను శుభ్రంగా కడగాలి, శుభ్రం చేయాలి, తెల్లగా నిగనిగలాడుతునేటట్టుగా వాటిని నీట్‌గా ఉంచాలని. ఏమాత్రం కూడా ఆలోచించకుండానే వెనువెంటనే ఆ పని కోసం వచ్చినటువంటి ఈ గొప్ప వ్యక్తి జాన్ వాన్ మేకర్ అనే వ్యక్తి అంగీకరించాడు. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అంతటి స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి ఈ చిన్న ఉద్యోగానికి కూడా ఇష్టపడుతున్నాడని. సరే పనిలో పెట్టుకున్నాడు. కొన్ని రోజులు ఆ పని చేసిన తర్వాత అతన్ని పిలిచి మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు. మిమ్మల్ని పరీక్షించడానికే నేను ఈ పనిలో, ఈ ప్రత్యేకమైన పనిలో పెట్టాను. మిగిలిన వారందరికీ పనివాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో
ఇంకా వేరే వేరే పనులు కూడా మీ స్థాయిని బట్టి చెప్పవచ్చు, పెద్ద విషయాలు చెప్పవచ్చు. కానీ మిమ్మల్ని టెస్ట్ చేశాను. ఈ కిటికీలు శుభ్రం చేసేటప్పుడు, ఈ కిటికీలకు ఉన్న దుమ్మును కడిగేటప్పుడు, వీటిని పరిశుభ్రం చేసేటప్పుడు మీకు తెలియవలసిన జీవిత అంశం, మీ జీవితం కూడా, గత జీవితం కూడా మీరు ఎలా ఉండేవారు, ఆ స్థాయిలో మీరు ఉండేటప్పుడు చేసినటువంటి వ్యాపారంలో ఎదగడానికి కానీ, సామాజికంగా ఎదగడానికి కానీ మీరు చేసినటువంటి అనేకమైన తప్పులు మీకు జ్ఞాపకం వస్తూ, వాటన్నిటి నుంచి కూడా నేను నా జీవితాన్ని, నా మనసుని శుభ్రం చేసుకోవాలి, ఇలా తెల్లగా నిగనిగలాడేటువంటి ఈ గ్లాసులా తయారు చేసుకోవాలి అనే ఒక ప్రేరణ మీకు వస్తుంది అనే ఆశతో నేను మీకు ఈ పనిలో పెట్టానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ స్థితిని వచ్చినటువంటి వ్యక్తి అంగీకరిస్తూ ఉన్నాడు. ఆలోచనలోనూ, జీవితంలోనూ, దృక్పథంలోనూ మార్పు రావాలి. ఆ మార్పే ప్రభు ఆశించేది. అప్పుడే ఆ న్యాయ తీర్పు ఎదుట, ఆయన యొక్క తీర్పుకి ఎదుట మనం ఆ రాజాదిరాజు ఎదుట నిలబడగలిగేటువంటి స్థాయిలోనికి వెళ్తామనే గుర్తింపు నాలో వచ్చిందని ఈ వ్యక్తి అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ రాజాదిరాజు మహారాజు వేయించేయినప్పుడు, మహిమాన్వితుడై వేయించేసి వచ్చినప్పుడు, తుది తీర్పుకి పిలిచేటప్పుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. మరి మనం ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాము, సిద్ధపడుతూ ఉన్నామని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ, మనం పాడే పాట ద్వారా ఆ మహిమాన్విత రాజుని మనం స్వీకరిస్తూ, మనలో ఉన్న మార్పు గురించి, మనం మారవలసిన మార్పు గురించి ఆలోచన చేద్దాం. పైన రానయ్యున్న యేసురాజును, మహామహిమతో రానయ్యున్న దేవదేవుడికి, మేఘాల పైన రానయ్యున్న యేసురాజును, మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి రండి స్వాగతమివ్వా, ఓ గొర్రె పిల్ల సంగమా, త్వరపడి వేగమిరారండి, మేఘాల పైన రానయ్యున్న యేసురాజును, మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి. పరిశుద్ధులతో దూతలతో వైభవంబుగా పరికింపగను పరవశముతో పరమదేవుని, పరిశుద్ధులతో దూతలతో వైభవంబుగా పరికింపగను పరవశముతో పరమదేవుని, పరిశుద్ధునిగాని ఉండెదవా, పరివర్తనతో నిలచెదవా, పాపుల రక్షకుని చెంత పసిడి మనసుతో నిలిచెదవా, మేఘాల పైన రానయ్యున్న యేసురాజును, మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి, మేఘాల పైన రానయ్యున్న
యేసురాజును మహామహిమతో రానై ఉన్న దేవదేవునికి ప్రియ దైవ ప్రజలారా, మహిమాన్విత రాజు మేఘారూఢుడై మళ్ళా ఆ తుది తీర్పుకై వేంచేసి వచ్చినప్పుడు మనం ఎటువంటి బదులు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాము. ఆయన సన్నిధిలో మనం ఆ తుది తీర్పులో నిలవబడి తగు రీతిలో ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందడానికి మన యొక్క ప్రయత్నాన్ని సాగిస్తూ ఉన్నామా అని. అందుకు అప్రమత్తంగా ఉండేటప్పుడు మనం చేసే ప్రయత్నంలో లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాము. పరివర్తన చెందిన ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందము ఉండును అని. మన యొక్క జీవన పరిస్థితి నుంచి మనం మారి ఆయనకు అనుగుణంగా మళ్ళా మనం మార్చుకొని వెళ్ళేటప్పుడు, హృదయ పరివర్తన చెందుతుండేటప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సకల దూతల పునీతులతో కలిసి ఆనందిస్తూ ఆ పరలోక నివాసంలోనికి, ఆ మహిమాన్వితమైనటువంటి స్థాయిలోనికి మనల్ని కూడా తోడ్కొని వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో మనం ఆ 2-3 వృత్తాంతాల్లో మనం చూస్తున్నాం. త్రోవ తప్పినటువంటి గొర్రెపిల్ల, అదేవిధంగా పోగొట్టుకున్న నాణెమును ఆ స్త్రీ మళ్ళా వెతికి పోగొట్టుకున్న నాణెం దొరికినప్పుడు ఆమె ఆనందించేది. తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల విషయమై ఆ కాపరి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మిగిలినటువంటి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి వాటి గురించి వెతుక్కుంటూ ఒకే ఒక్క తప్పిపోయిన దాని గురించి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు, దాన్ని కనుగొన్నప్పుడు అతని యొక్క ఆనందము. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడి విషయంలో మళ్ళా తిరిగి, ఇదిగో నా కుమారుడు తిరిగి ఇంటికి వచ్చెను, చనిపోయినవాడు మరలా బ్రతికెనని ఈ లోకములో ఉండగానే జీవిత విధానాన్ని సరిచేసుకొని ఆ యొక్క నూతన జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క నవజీవంలోనికి, పునర్జీవంలోనికి ఆహ్వానింపబడుతున్నాడు. ప్రతి ఏడాది కూడా ఇదిగో రానున్న రోజుల్లో మనం చేసుకోబోయే పాస్కా రక్షణ విజయ మహోత్సవం, ఈ తపస్సుకాల దినాలలో మనం చేసే ఈ అన్ని ప్రార్థనలు, తపోక్రియలు, దాన ధర్మములు, పాప పశ్చాత్తాప క్రియలు, పుణ్యక్రియలు, వీటన్నిటి ద్వారా పునరుత్థాన క్రీస్తుతో మనం ఆ యొక్క నవజీవంలోనికి, నూతన జీవంలోనికి మనం రావటానికి ఆహ్వానించబడుతున్నాం. ఎవరెవరైతే ఈ ఏడాది అందులో మనం కృతకృత్యులమై విజయవంతంగా ఆ స్థాయిలోనికి వెళ్తున్నామో ప్రభు మన పట్ల ఆనందిస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా మనం ఆ విధంగా పునర్జీవితం చేసుకోవడానికి, ఎప్పటికైనా ఆ తుది తీర్పులో పరలోక నివాసానికి చేరుకునేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళడానికి ఆహ్వానింపబడుతున్నామని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతున్నది. అందుకనే పన్నులు వసూలు చేసేటువంటి లేవీని ఇంటికి కూడా ప్రభు వెళ్ళేటప్పుడు ఇదిగో తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల పట్ల ఆనందాన్ని, అతనితో కలిసి భుజించేటప్పుడు ఇతడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భుజిస్తున్నాడని ఇతరులు చూసినా, మరి ఆయన మాత్రము ఆయన లక్ష్యంలో అట్టివారిలో పరివర్తన కలగాలనే ఉద్దేశంతో వారి చెంతకు వెళ్ళి వారితో కలిసి భుజించి వాళ్ళలో మార్పుని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దృక్పథం అలా ఉంటుంది. తుది తీర్పులో మనందరము కూడా రక్షించబడాలి అనేటువంటి ఆయన యొక్క గొప్ప ఆశయము, సంకల్పము, ఆశ. దానికి మనం నాకు నేనుగా సిద్ధపడుతున్నాను అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక దృఢత్వం మనలో ఉండేటప్పుడు ఆయన దృష్టిని మనం అర్థం చేసుకోగలం. ఒకసారి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక పెద్దాయన మరి తన యొక్క 4 కొడుకుల్ని కూడా పిలిచాడు. ఒక ప్రాంతానికి, ఒక దట్టమైనటువంటి తోటలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతానికి
ఆ నలుగురు కుర్రవాళ్ళని కూడా ఆయన డిఫరెంట్ మంత్స్‌లో, డిఫరెంట్ సీజన్స్‌లో వెళ్ళమని ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క టైమింగ్ ఇచ్చాడు. ఆ టైమింగ్ అయిపోయిన తర్వాత మొదటివాడు రావాలి, రెండోవాడు ఎళ్ళాలి. ఆ తర్వాత రెండోవాడు వచ్చిన తర్వాత మూడోవాడు ఎళ్ళాలి. అలా 1 ఇయర్ గ్యాప్, 1 ఇయర్ స్పాన్‌లో 4 డిఫరెంట్ సీజన్స్‌లో 4 వేరు వేరు కాల పరిధుల్లో ఒక్కొక్కరు వెళ్ళి ప్రయాణం చేసి ఆ ప్రాంతం చూలి మళ్ళీ రావాలి. ఈ మొదటివాడు ఉదాహరణకి మొదటివాడిని ఆయన వింటర్‌లో, చలికాలంలో ఆయన పంపించాడు. అదేవిధంగా మరి రెండవ వాడిని మరి వసంతకాలంలో పంపించాడు, చిగురించే కాలంలో. మూడో వాడిని వేసవికాలంలో పంపించాడు. ఈ విధంగా ఒక్కొక్కరిని కూడా నలుగురిని 4 కాలాల్లో ఆయన పంపించి ఉన్న తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఈ నలుగురు పిల్లల్ని పిలిచి ఆ తండ్రి అడుగుతూ ఉన్నాడు. "నువ్వు ఆ ప్రాంతంలో, ఆ తోటలు విస్తారంగా పండించే పంటలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో, అది వాళ్ళకి ఒక ఎస్టేట్. నువ్వు వెళ్ళినప్పుడు చూసినప్పుడు నీకేమనిపించింది? ఎలా ఉంది?" అని అడిగినప్పుడు ఉదాహరణకి మొదటివాడు అంటూ ఉన్నాడు. ఇంకా అది చలికాలం కాబట్టి, వసంతకాలానికి ఇంకా ముందే కాబట్టి అన్నీ వాడిపోయి, మరి ఎండాకాలం తర్వాత వాడిపోయి నిర్జీవంగా ఉన్నాయి. బ్యారెన్ అంటాడు. ఏమీ కూడా ఫలభరితంగా కనిపించటం లేదు అని చెప్తూ ఉన్నాడు. రెండో వాడు వసంతకాలంలో వెళ్ళినటువంటి వాడు చక్కగా చిగురించినటువంటి ఆకులు, పచ్చదనం, నూతనంగా లేలేత ఆకులతో అది కనబడుతుంది. తర్వాత వెళ్ళినటువంటి వాడు చూసినప్పుడు అది దట్టంగా, ఏపుగా పెరిగినటువంటి ఆ మొక్కలు కనబడుతున్నాయి. నాలుగో వాడు వెళ్ళేసరికి చక్కగా పండ్లు, కాయలతో ఫలించినటువంటి తోట కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ నలుగురికి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి చూసినది ఒక డిఫరెంట్ సీజన్‌లో, డిఫరెంట్ టైంలో, కాలంలో. ఆ కాలానికి అనుగుణంగానే ఆ తోట గురించి, ఆ మొక్కల గురించి మీ యొక్క తాలూకా జడ్జిమెంట్ అనేది పరిమితమై ఉంటుంది. ఈ సంవత్సర కాలం 4 సీజన్స్ అనుకున్నట్లయితే 4 సీజన్స్‌లో 4 వేరు వేరు కాలాల్లో చూసినటువంటి మీ యొక్క ఆలోచన, మీ తీర్పు, మీ యొక్క జడ్జిమెంటు, మీ నిర్ణయం వేరు వేరుగా ఉంది. మొదటివాడు వెళ్ళినప్పుడు ఏమన్నాడు? ఇంత బ్యారన్‌గా ఉంది. ఎందుకు మనకు తోట అమ్మేద్దాం అన్నాడు. చివర వెళ్ళినటువంటి వాడు చక్కగా పళ్ళు, కాయలతో ఉంది. మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇది మనకు చాలా మంచిది, ఉపయోగం, లాభదాయకం అన్నాడు. మీరు వేరు వేరు కోణములతో చూస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క తీర్పు, ఆ యొక్క తుది తీర్పులో మొత్తం ఇక జీవిత కాలాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. తదనుగుణంగా ఆయన తుది తీర్పు విధించబోతున్నాడు. మానవ లెక్కలు, మానవ కొలమానములు కాదు. ఆయన యొక్క దృష్టిలో మనము లెక్కించబడుతున్నాం. కాబట్టి మీరు తీర్పు చేసే విధానం కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో చూస్తున్నాం. మీరు తీర్పు చేయొద్దు. మిమ్మల్ని ఎవరు తీర్పరిగా నియమించారు? మీరు ఏ కొలతతో కొలుస్తారో మీరు కొలిచినట్లయితే అదే కొలతతో మీకును కొలవబడుతూ ఉంటుంది అని హెచ్చరికను చేస్తూ ఉన్నారు. మీరు సరైనటువంటి తీర్పరులు కాదు అని. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-33 వచనాల్లో చివరికి ఆ తుది తీర్పు ఘట్టములో ఆయన వారిని వేరు చేసి, ఇదిగో మరి మేకలను, గొర్రెలను ఎడమవైపున, కుడివైపున నిలుపుతూ వారి వారి జీవిత విధానం బట్టి వారిని నిత్య శిక్షకు లేదా నిత్య జీవానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. నిత్య శిక్షకి వాళ్ళని పంపేస్తూ ఉన్నారు. నిత్య జీవానికి వాళ్ళని తనతో పాటుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి మన జీవితాన్ని పరికించి చూసే ప్రభు, మన జీవితంలో ఒడిదుడుకులున్నా, పడిపోయినా, మనం వెనక్కి వెళ్ళినా, లేచి మరో మనసుతో తిరిగి ఆయన చెంతకు వచ్చినప్పుడు, మనలో నూతనత్వం కలిగినప్పుడు, మన జీవితం మొత్తాన్ని ఆయన పరికించి చూసినప్పుడు, ఇతడు చివరికి నాకు యోగ్యమైన బిడ్డగానే జీవించాడు. నా కుడివైపున ఉండవలసింది వ్యక్తులలో వీరు కూడా భాగస్థుడే అని ప్రభు చెప్పగలిగే స్థాయిలో మనందరినీ కూడా దీవించమని మనం ప్రార్థన చేస్తూ ప్రభుని యొక్క సహాయం అడుగుదాం. మనం యొక్క ఆత్మ సమీక్ష చేసుకుందాం. మన యొక్క టాస్క్గా, పనిగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ప్రభువా నువ్వు నన్ను పిలిచినట్లయితే, నీ తుది తీర్పుకు నన్ను ఆహ్వానించినట్లయితే, నీ ఎదుట నేను నిలబడవలసి వచ్చినట్లయితే నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేటువంటి ఆంతరంగిక పరిశీలన మనకు ఎంతైనా అవసరం. నిండు ఫలితాన్నిచ్చి 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలితాన్నిచ్చే స్థితిలో ఉన్నాను ప్రభువా,
నీ బిడ్డగా ఆత్మీయ ఫలితాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నాను అని చెప్పగలిగే కృపను మనకు దయచేయమని ప్రార్థించుదాం. మరి దేవుని యొక్క సహాయం కోరుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.